తమ్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకు రాజ్యాన్ని కూడా వదిలేశాడు? సిద్ధేష్, అది సాధారణ నిర్ణయం కాదు. అది ఒక భయంకరమైన వ్రతం. వ్రతమా? ఎందుకు? తండ్రి సంతోషం కోసం. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తన రాజ్యాన్ని, తన సుఖాలను, తన జీవితాన్నే త్యాగం చేశాడు. అతను చెప్పిన మాట ఏమిటంటే, నేను జీవితాంతం వివాహం చేసుకోను, సింహాసనం ఆశించను. ఆ ఘోరమైన వ్రతం విని దేవతలే భీష్మాని సంబోధించారు. మాట నిలబెట్టుకోవడం కోసం తన స్వార్థాన్ని పూర్తిగా వదిలేసిన వాడే భీష్ముడు. అందుకే అతని పేరు మహాభారతంలో శాశ్వతం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గకూడదా? మాట చిన్నదైనా దాన్ని నిలబెట్టడం మహత్తరం. వాగ్దానం చేయడం సులభం, నిలబెట్టుకోవడం మహావీరుల పని.